రైతు వ్యతిరేక కాంగ్రెస్ పాలనను ఎండగడుతూ కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ నాయకులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. చొప్పదండి నియోజకవర్గంలో ఎస్ఆర్ఎస్పీ కాలువ దుస్థితిని కళ్లకు కట్టారు. రేవంత్ ఏలుబడిలో చుక్క నీళ్లు లేక వెలవెలబోతున్న కొత్తపల్లి కాలువలో మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆధ్వర్యంలో గులాబీ శ్రేణులు క్రికెట్ ఆడారు. బీఆర్ఎస్ పాలనలో కాలువలన్నీ నిండు కుండలా ఉంటే కాంగ్రెస్ రాకతో పరిస్థితి తారుమారైందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లు ఇచ్చే అవకాశం ఉన్నా పంపులను ఆన్ చేయకుండా రైతులను ఇబ్బందులకు గురి చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. 4 రోజుల్లో నీటిని విడుదల చేసి రైతులకు అందించకపోతే భారీ ఎత్తున రైతులతో ధర్నాకు దిగుతామని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా చొప్పదండి నియోజకవర్గం ఈరోజు మరి దేశరాజుపల్లి దగ్గర కాకతీయ కెనాల్లో మరి నీళ్లు విడుదల చేయలేదని పంటలు ఎండిపోతున్నటువంటి సందర్భంలో మరి నిరసనగా ఈరోజు మా నియోజకవర్గం నుంచి నాయకులతో కలిసి గ్రౌండ్లో క్రికెట్ ఆడడం జరిగింది. ఇవాళ గత 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ సర్కార్లో కేసీఆర్ గారి పాలనలో మరి బ్రహ్మాండమైనటువంటి నీళ్లు 365 రోజులు ఈ కాలువలలో నీళ్లుండేటి. అలుగు వారి మరి చెరువులన్నీ కూడా మత్తడి దుంకేటువంటి పరిస్థితి ఉండే. వరద కాలువ ఒక జీవనదిలాగా 365 రోజులు బ్రహ్మాండంగా మినీ రిజర్వాయర్ లాగా ఉండే. ఎప్పుడు కూడా అన్నదాత మరి నీళ్ల కోసం అడిగినటువంటి పరిస్థితి లేకుండా. కానీ ఇవాళ కాంగ్రెస్ వచ్చింది, కరువు వచ్చింది, కాకతీయ కెనాల్ ఎండిపోయింది. దీనిలో క్రికెట్ ఆడే పరిస్థితి, పిల్లలు కూడా క్రికెట్ ఆడుతున్నటువంటి సందర్భం జరుగుతుంది కనుక మరి వెంటనే రేవంత్ రెడ్డి సర్కార్ సిగ్గుమాలిన అసమర్థ దద్దమ్మ పరిపాలన చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు తక్షణమే తెలంగాణ వ్యాప్తంగా కాళేశ్వరం నీళ్లు ఇవాళ కొన్ని వేల క్యూసెక్లు 98,000 క్యూసెక్ల నీళ్లు గోదావరి పాలన సముద్రంలో కలుస్తున్నాయి. మరి మీకు కళ్ళున్నాయా లేవా? ఈ దద్దమ్మ పాలన, దరిద్ర పాలన మొద్దు నిద్రపోతుందా కాంగ్రెస్ ప్రభుత్వమా? వెంటనే మరి ఆ మేడిగడ్డ ద్వారా, అన్నారం సుందీల ద్వారా కన్నెపల్లి పంపులను ఆన్ చేసి గాయత్రి పంప్ హౌస్, నంది పంప్ హౌస్ ద్వారా మరి నీళ్లను విడుదల చేసి ఇటు మిడుమానేరు, అటు ఎస్ఆర్ఎస్పీ పునరుద్ధరణ ద్వారా ఎస్ఆర్ఎస్పీ కెనాల్లోకి, అదేవిధంగా వరద కాలువలోకి చెరువులు, కుంటలు అన్ని కూడా వెంటనే తక్షణమే నింపాలి, రైతులకు నీళ్లు అందించాలని రేవంత్ రెడ్డి సర్కార్ను డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ గ్రామాలలో కన్నీళ్లు తప్ప నీళ్లు లేని పరిస్థితి నెలకొంది తెలంగాణ రాష్ట్రంలో. ఎందుకంటే గత కొద్ది రోజుల క్రితమే 2 సంవత్సరాల క్రితం వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో పూర్తి అధ్వానమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఇన్ని రోజులు కాళేశ్వరం ఏదైతే కేసీఆర్ గారి ప్రభుత్వంలో కాళేశ్వరం నిర్మించిన తదనంతరం 10 సంవత్సరాల పాటు అద్భుతంగా వెలుగొందిన ఈ తెలంగాణ నీళ్లతో, కరెంటుతో అద్భుతంగా వెలుగొందిన ఈ తెలంగాణ ఇవాళ కన్నీళ్లతోని ఇవాళ తుడిచిపెట్టుకుపోయే పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డికి మేము నిరసనగా, అంటే ఒక వినూత్న నిరసనగా గ్రౌండ్లో ఉన్న రియాలిటీని చెప్పే విధానం కోసం ఇవాళ క్రికెట్ ఆడడం జరిగింది. ప్రతి ఆదివారం రోజున పిల్లలు, స్కూల్ విద్యార్థులందరూ వచ్చి ఎస్ఆర్ఎస్పీలో క్రికెట్ ఆడుతూ ఉన్నారు. అదే విధంగా మేము ఇలా ఆ యొక్క నిరసనను తెలియజేయడం కోసం ఇవాళ క్రికెట్ ఆడడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మళ్ళొకసారి డిమాండ్ చేస్తూ ఉన్నాం. కక్షతోని కేసీఆర్ గారి మీద ఉన్న